సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరనున్నారు. హైదరాబాద్ నుండి బయలుదేరతారని తెలిసింది. నిన్న పొలిటికల్ అఫైర్స్ కమిటీ తీసుకున్న నిర్ణయాలపై ఇవాళ హైకమాండ్ పెద్దలతో చర్చించబోతున్నారు. అలాగే ఈ 10 రోజుల ప్రభుత్వ పాలన ఎలా ఉందో చెప్పబోతున్నారు. ఇక కీలకమైన మంత్రివర్గ విస్తరణపై చర్చించబోతున్నట్లు తెలిసింది. రేపటి నుండి 22 వరకు జరిగే అసెంబ్లీ సమావేశాల తర్వాత ఈ నెల 24న లేదా 25న కేబినెట్ విస్తరణ ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. దానిపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఇతరులతో చర్చిస్తారని తెలుస్తోంది. అలాగే తెలంగాణలో లోక్సభ ఎన్నికలపైన చర్చ ఉంటుందని సమాచారం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరనున్నారు. హైదరాబాద్ నుండి బయలుదేరతారని తెలిసింది. నిన్న పొలిటికల్ అఫైర్స్ కమిటీ తీసుకున్న నిర్ణయాలపై ఇవాళ హైకమాండ్ పెద్దలతో చర్చించబోతున్నారు. అలాగే ఈ 10 రోజుల ప్రభుత్వ పాలన ఎలా ఉందో చెప్పబోతున్నారు. అలాగే ఇక కీలకమైన మంత్రివర్గ విస్తరణపై చర్చించబోతున్నట్లు తెలిసింది. రేపటి నుండి 22 వరకు జరిగే అసెంబ్లీ సమావేశాల తర్వాత ఈ నెల 24న లేదా 25న కేబినెట్ విస్తరణ ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. దానిపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఇతరులతో చర్చిస్తారని తెలుస్తోంది. అలాగే తెలంగాణలో లోక్సభ ఎన్నికలపైన చర్చ ఉంటుందని సమాచారం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరనున్నారు. హైదరాబాద్ నుండి బయలుదేరతారని తెలిసింది. నిన్న పొలిటికల్ అఫైర్స్ కమిటీ తీసుకున్న నిర్ణయాలపై ఇవాళ హైకమాండ్ పెద్దలతో చర్చించబోతున్నారు. అలాగే ఈ 10 రోజుల ప్రభుత్వ పాలన ఎలా ఉందో చెప్పబోతున్నారు. ఇక కీలకమైన మంత్రివర్గ విస్తరణపై చర్చించబోతున్నట్లు తెలిసింది. రేపటి నుండి 22 వరకు జరిగే అసెంబ్లీ సమావేశాల తర్వాత ఈ నెల 24న లేదా 25న కేబినెట్ విస్తరణ ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. దానిపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఇతరులతో చర్చిస్తారని తెలుస్తోంది. అలాగే తెలంగాణలో లోక్సభ ఎన్నికలపైన చర్చ ఉంటుందని సమాచారం.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరనున్నారు. హైదరాబాద్ నుండి బయలుదేరతారని తెలిసింది. నిన్న పొలిటికల్ అఫైర్స్ కమిటీ తీసుకున్న నిర్ణయాలపై ఇవాళ హైకమాండ్ పెద్దలతో చర్చించబోతున్నారు. అలాగే ఈ 10 రోజుల ప్రభుత్వ పాలన ఎలా ఉందో చెప్పబోతున్నారు. ఇక కీలకమైన మంత్రివర్గ విస్తరణపై చర్చించబోతున్నట్లు తెలిసింది. రేపటి నుండి 22 వరకు జరిగే అసెంబ్లీ సమావేశాల తర్వాత ఈ నెల 24న లేదా 25న కేబినెట్ విస్తరణ ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. దానిపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఇతరులతో చర్చిస్తారని తెలుస్తోంది. అలాగే తెలంగాణలో లోక్సభ ఎన్నికలపైన చర్చ ఉంటుందని సమాచారం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీకి బయలుదేరనున్నారు. హైదరాబాద్ నుండి బయలుదేరతారని తెలిసింది. ఇక నిన్న పొలిటికల్ అఫైర్స్ కమిటీ తీసుకున్న నిర్ణయాలపై ఇవాళ హైకమాండ్ పెద్దలతో చర్చించబోతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ లైవ్ ద్వారా తెలియజేస్తారు. ఎస్ రామకృష్ణ, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక ఢిల్లీ పర్యటనకి బయలుదేరారు. మరి ఆయన ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలవబోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన తాజా పరిస్థితులపై వివరిస్తారు. ముఖ్యంగా యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారం ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కంపల్సరీగా ఎవరైనా ముఖ్యమంత్రి ప్రధాని వచ్చి కలవాలి. అందులో భాగంగానే ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో అవుతున్నారు. సమావేశంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులు, ఇంకా పెండింగ్ ఉన్న అంశాలపై చర్చిస్తారు, విభజన హామీలపై చర్చిస్తారు. అలాగే తెలంగాణలో గత ప్రభుత్వం జరిగిన అవినీతి అంశాలపై కూడా చర్చించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీటితో పాటు ఇక కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీని కలుస్తారు. కలిసి తెలంగాణలో తాజా రాజకీయ చేయాల్సి ఉంది. మరి 6 కేబినెట్ బర్తులు ఫిల్ చేసి ఎలా ఎవరికి ఇవ్వాలి అనే అంశంపై ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. దాంతో పాటు నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ పదవులకు సంబంధించి ఒక క్లారిటీని హైకమాండ్ నుంచి తీసుకుంటారు, ఈ ఎవరెవరికి ఇవ్వాలి అనే అంశం మీద. ఇక దాంతో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీల ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం ఎవరెవరు వస్తున్నారో ఆ జాబితా కూడా తీసుకుని వస్తున్నట్టు తెలుస్తుంది. ఆ జాబితాపై కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా మరి ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద ఒక క్లారిటీ, ఒక కన్ఫర్మేషన్ అనేది ఆయన తీసుకుంటారని తెలుస్తుంది. ఇక దీంతో పాటు తెలంగాణలో ప్రస్తుతం ఈ 10 రోజుల పాలన ఎలా ఉంది, ఈ పాలనలో తను ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారు, మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఇంకా అనే అంశం కూడా ఇక్కడ చర్చకు వస్తుంది. ఈ రోజు టూర్ చాలా హెక్టిక్ షెడ్యూల్, బాగా నేతలందరినీ కలిసే అవకాశం ఉంది. మిగతా కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అధ్యక్షుడు, అలాగే కేసీ వేణుగోపాల్ ఇక కీలకమైన నేతలతో చర్చించిన తర్వాత పలు సలహాలు హైకమాండ్ నుంచి తీసుకుని ఆయన ఢిల్లీ నుంచి ఈరోజు సాయంత్రమే హైదరాబాద్కి బయలుదేరతారని తెలుస్తుంది. ఎందుకంటే రేపు అసెంబ్లీ ఉన్న నేపథ్యంలో ఆయన ఒక్కరోజు టూర్ కోసమే ఢిల్లీ వచ్చారు. ఇటు ప్రధానమంత్రితో పాటు కాంగ్రెస్ పార్టీ నేతలను కూడా కలిసిన తర్వాత ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్తారు. అయితే కాంగ్రెస్ సంబంధించి మాత్రం కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నేతలతో మాత్రం కలిసి రాష్ట్రంలో పరిస్థితులపై ఫర్దర్ గా ప్రభుత్వాన్ని ముందుకు. రామకృష్ణ, థ్యాంక్ యూ. అన్న ఇంటికి